జై శ్రీరామ్. సుమారు 500 సంవత్సరాల తర్వాత శ్రీరాములు వారు పుట్టిన స్థానానికి రావడం జరుగుతూ ఉంది. కులాలకి, మతాలకి, దేశాలకి అతీతంగా అందరూ కూడా శ్రీరామ స్మరణం చేసుకుంటూ ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ బ్యారియర్స్ లేకుండా, అంటే కులాలు, మతాలు, దేశాలు ఏ బ్యారియర్స్ లేకుండా రామరాజ్య స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ సమయంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. రానున్న కాలంలో గెలవడానికి అతి త్వరలో భారతీయ జనతా పార్టీ, అక్కడ నెక్స్ట్ ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే. 400 స్థానాలతో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణలో డబల్ డిజిట్లో స్థానాలు వస్తాయి. రాముల వారి ఆశీస్సులతో మోడీ గారి పాలన నచ్చి రాముల వారు మళ్ళీ రామరాజ్యం ఏర్పడుతుంది అన్న నమ్మకంతో ఆయన పుట్టిన స్థలికి రావడం జరుగుతుంది.